ముందుగా నా వీడియో చూస్తూ ఇప్పటివరకు నన్ను సపోర్ట్ చేస్తూ వచ్చిన మీ అందరికీ నా నమస్కారాలు. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మహేష్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్సిఎస్ ఆస్ట్రాలజీ. మనం ప్రీవియస్ వీడియోలో గురుగ్రహం 3వ భావంలో ఉంటే ఏ ఫలితాలు వస్తాయి అనే విషయం చూసాం. ఇప్పుడు ఈ వీడియోలో మనం రాహుగ్రహం భాగ్యస్థానం ఉంటే ఆయన ఏ ఫలితాలు ఇస్తాడు అనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఈ 9వ స్థానం లక్ష్మీ స్థానంగా ఒక కోణ స్థానంగా చెప్తూ ఉంటాము. ఇటువంటి స్థానంలో సహజంగా పాపత్వం పొందిన గ్రహాలు బాగానే యోగిస్తారు. అందుకని మనం ప్రత్యేకంగా లగ్నాలను గమనించి ఫలితాలు అనేవి చెప్పక్కర్లేదు. ఎక్కువగా శనిపాలిత లగ్నాల వారికి ఈ రాహుగ్రహం శుభుడు కాబట్టి వాళ్ళకి ప్లేస్మెంట్ అనేది ఇంకా బాగా పనిచేస్తుందని మనం చెప్పొచ్చు. ఈ ప్లేస్మెంట్ వల్ల నెగిటివ్ ఫలితాలు కూడా వచ్చినప్పటికీ దీన్ని ఎందుకు మనం పాజిటివ్గా చెప్తూ ఉంటాం అంటే, ఈ రాహుగ్రహం ఒక ఛాయాగ్రహం కాబట్టి ఆయన ఏ భావంలో అయితే ఉంటాడో ఆ భావాధిపతికి సంబంధించిన ఫలితాలు అనేవి ఆయన ఇవ్వడం జరుగుతుంది. సాధారణంగా మనకున్న ద్వాదశ లగ్నాల్లో భాగ్యాధిపతి అనేవాడు ఏ లగ్నం వారికైనా శుభగ్రహం అవుతాడు కాబట్టి అందుకనే 9వ భావంలో రాహుగ్రహం కనుక ఉన్నట్లయితే ఆ భావానికి సంబంధించిన కొన్ని కారకత్వాలను దెబ్బతిన్నా ఈ ప్లేస్మెంట్ మనం పాజిటివ్గానే తీసుకోవచ్చు అనమాట. ముందుగా మనం దీనివల్ల వచ్చే పాజిటివ్ ఫలితాలను తెలుసుకున్న తర్వాత నెగిటివ్ రిజల్ట్స్ని అనాలిసిస్ అనేది చేద్దాము. ఈ రాహుకు ఉన్న ప్రత్యేకత ఏంటంటే, ఆయన ఏ భావంలో అయితే ప్లేస్ అయి ఉంటాడో ఆ భావానికి సంబంధించిన అన్ని విషయాలు ఆయన ఆధీనంలోకి తెచ్చుకుని ఆ భావానికి సంబంధించిన ప్రతి విషయంలో మనకి విపరీతంగా ఒక ఇష్టాన్ని కానీ అండ్ అలాగే ఇంట్రెస్ట్ కానీ క్రియేట్ చేసేదానికి ప్రయత్నం అనేది చేస్తారనమాట. ఈ 9వ స్థానం పితృస్థానంగా అదృష్టాన్ని ఇండికేట్ చేస్తుంది. అండ్ అలాగే స్పిరిచువాలిటీని, గురువుల్ని, హైయర్ ఎడ్యుకేషన్ని, లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్స్ని, ఒక మతానికి ఉండే ఆచారాలని, సిద్ధాంతాలని, వీటన్నిటిని 9వ స్థానం అనేది ఇండికేట్ చేస్తుంది. ఈ 9లో ఉన్న రాహు కారణంగా ఇటువంటి విషయాల పట్ల ఎక్కువగా ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. అంటే ఒక రకంగా వీళ్ళకి విపరీతంగా హై లెవెల్ ఆఫ్ స్పిరిచువాలిటీ అనేది వీళ్ళలో ఉంటుంది. ఈ విధంగా ఒక స్పిరిచువాలిటీకి సంబంధించిన విషయాల పట్ల అండ్ అలాగే దైవానికి సంబంధించిన విషయాల పట్ల అండ్ అలాగే దూర ప్రదేశాలకు వెళ్ళి అక్కడ ఉన్న ఆచారాలు, పద్ధతులు ఏ విధంగా ఉన్నాయి అని ఈ విధంగా వెళ్ళి ప్రతి విషయాన్ని డెప్త్గా తెలుసుకోవడమే కాకుండా ఆ తెలుసుకున్న విషయాలన్నింటినీ 10 మంది వరకు వెళ్ళేలా చేయడమే కాకుండా అది 10 మంది ఆచరించే విధంగా వీళ్ళు ప్రవర్తించే అవకాశాలు అనేవి ఉంటాయన్నమాట. ఈ విధంగా ఈ పర్సన్స్ అనేవాళ్ళు వాళ్ళ నాలెడ్జ్ని ఒక సోషల్ మీడియా రూపంలో కానీ లేకపోతే వాళ్ళే సొంతంగా ఏదైనా బుక్ రాసి దాని ద్వారా కానీ 10 మంది వరకు వెళ్ళేలా చేస్తారన్నమాట. ఇక ఈ ప్లేస్మెంట్ వల్ల మనకు వచ్చే నెగిటివ్ ఫలితాలు ఏంటంటే, ఈ 9వ స్థానంలో రాహుగ్రహం ఒక్కోసారి ఆ 9వ భావానికి సంబంధించిన కారకత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నం అనేది చేస్తాడు. దీని కారణంగా ఈ పర్సన్స్ అనే వాళ్ళకి వాళ్ళ ఫాదర్ నుంచి రావాల్సిన సపోర్ట్ అవ్వచ్చు, లేకపోతే ఆయనతో రిలేషన్ అనేది కొంచెం నెగిటివ్గా ఉంటుంది. ఈ రాహుగ్రహం ప్రభావం వల్ల ఈ పర్సన్స్ అనేవాళ్ళు వాళ్ళ మతానికి సంబంధించిన కొన్ని విషయాల్లో వీళ్ళే వ్యతిరేకత అనేది చూపించే అవకాశాలు అనేవి ఉంటాయి. అంటే వీళ్ళు ఎక్కువగా మూఢనమ్మకాలు నమ్మరు. సో ఈ విధంగా మన మతం అనేది ఈ మూఢనమ్మకాలను ప్రచారం చేసి ఎందుకు జనాన్ని తప్పుదోవ పట్టిస్తుంది, సో ఈ విషయాన్ని నేను ఇలానే ఎందుకు చేయాలి, అలా ఎందుకు చేయకూడదు అని ఈ విధంగా ఈ పర్సన్స్ అనేవాళ్ళు ఒక్కోసారి కాంట్రవర్షియల్గా మాట్లాడే అవకాశం అనేది ఉంటుంది. ఒక్కోసారి వీళ్ళకి మార్గదర్శకం చేసే గురువులు కూడా ఇదే విధంగా వెళ్ళి తప్పుదోవ పట్టించే విధంగా వాళ్ళు దొరకడం అనేది జరుగుతుంది. అసలు ఈ విధంగా ఫలితాలు అనేవి ఎందుకు ఉంటాయంటే, అక్కడ 9th హౌస్ అనేది హై లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ ఇండికేట్ చేస్తుంది. ఇక రాహుగ్రహం విషయానికి వచ్చినట్లయితే, ఈ రాహు ఎటువంటి వాడు అంటే ఆయన అనుకున్న పని అనే దానికి చాలా తొందరగా అయిపోవాలి. ఓన్లీ మనకు ఆ 9th హౌస్ సంబంధించిన విషయాల్లో ఒక స్ట్రాంగ్ ఇంట్రెస్ట్ మాత్రం ఆయన క్రియేట్ చేస్తాడు. దీని కారణంగా ఈ కాంబినేషన్ ఉన్న పర్సన్స్ అనేవాళ్ళు ఏ విధంగా ఉంటారంటే, ఓన్లీ వాళ్ళకి తెలిసిన విషయాలు మాత్రమే వాళ్ళు బలంగా నమ్ముతారు. అండ్ అలాగే ప్రతి విషయాన్ని వాళ్ళు 100% నేర్చుకునే మెచ్యూరిటీ అనేది వాళ్ళలో ఉండకపోవచ్చు. దీని కారణంగా వాళ్ళని కనుక ఎవరైనా పాయింట్అవుట్ కనుక చేసినట్లయితే వాళ్ళు అనవసరమైన విషయాలన్నీ తీసుకొచ్చి అక్కర్లేని ప్రశ్నలన్నీ వేసి ఒక కాంట్రవర్షియల్ విధంగా వాళ్ళు మాట్లాడే అవకాశాలు అనేవి ఉంటాయి అన్నమాట. ఇంకా దీని గురించి మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, మనమంతా హిందువులు అయినప్పుడు మన మతంలో నేను వేరే క్యాస్ట్ వాళ్ళని పెళ్లి చేసుకుంటే తప్పేంటి అని ఈ విధంగా వీళ్ళు వ్యతిరేకంగా మాట్లాడతారనమాట. తర్వాత మనం ఈ రాహుగ్రహం యొక్క దృష్టి విషయానికి వచ్చినట్లయితే, ఈ 9వ స్థానంలో రాహుగ్రహం యొక్క పంచమ దృష్టి అనేది అక్కడ డైరెక్ట్గా లగ్న స్థానం మీద ఉంటుంది. దీని కారణంగా ఈ పర్సన్స్ అనేవాళ్ళు చాలా హై లెవెల్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అనేది ఉంటుంది. అదేవిధంగా వీళ్ళకి ఎక్కువగా హయ్యర్ లెవెల్ ఆఫ్ గోల్స్ వీళ్ళు టార్గెట్గా పెట్టుకుంటారు. అంటే చాలా గొప్ప గొప్ప ఆశయాలన్నీ ఈ పర్సన్స్ అనే వాళ్ళకి ఉంటాయి. ఈ రాహు ప్రభావాలు వీళ్ళు వాళ్ళ నేటివ్ ప్లేస్ నుంచి చాలా దూరంగా వెళ్ళి అక్కడ సెటిల్ అయ్యేదానికి అవకాశాలు అనేవి ఉంటాయి. అండ్ అలాగే వీళ్ళకి ఎక్కువగా లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్స్ చేయడం అన్నా, జర్నీస్ చేయడం అన్నా, ప్రతి విషయాన్ని రీసెర్చ్ చేయడం, ఈ విధంగా ఈ పర్సన్స్ అనే వాళ్ళు ఉంటారు. ఈ రాహు ఎటువంటి ఎఫెక్షన్కి గురి కాకుండా మీ లగ్నానికి ఉన్న శుభగ్రహాలకు దృష్టి కనుక ఆయన కలిగి ఉన్నట్లయితే, ఈ రాహు దశలైన వచ్చినప్పుడు ఈ పర్సన్స్ అనే వాళ్ళకి సడన్గా అదృష్టం అనేది కలిసి రావడం, వాళ్ళ లైఫ్లో గ్రోత్ అనేది సడన్గా ఇంప్రూవ్ అయ్యి చాలా పాజిటివ్ విషయాలు అనేది జరగడం. ఇక నెగిటివ్ రిజల్ట్స్ గురించి చెప్పుకోవాలంటే, ఒక్కోసారి ప్లేస్మెంట్ కారణంగా ఈ పర్సన్స్ అనే వాళ్ళు తొందరపడి ఆలోచించకుండా తీసుకునే నిర్ణయాల వల్ల బాగా నష్టపోయేదానికి కూడా అవకాశాలు అనేవి ఉంటాయి. అక్కడ రాహు ప్లేస్మెంట్ అనేది అక్కడ లగ్నానికి ఏమైనా పాపగ్రహాలతో కలిసి ఉన్నా, లేకపోతే పాపగ్రహాల ప్రభావంలో రాహుగ్రహం కనుక ఉన్నట్లయితే
ఈ రాహు దశలైన వచ్చినప్పుడు మీకు ఫలితాలు అనేవి వ్యతిరేకంగా పనిచేసే అవకాశాలు కూడా ఉంటాయి అన్నమాట. తర్వాత ఈ రాహు యొక్క 9వ దృష్టి అనేది అక్కడ డైరెక్ట్ గా 5th హౌస్ మీద ఉంది. ఈ 5వ స్థానం మనం సంతాన స్థానంగా క్రియేటివిటీ గురించి, నాలెడ్జ్ గురించి, స్పోర్ట్స్ గురించి వీటి గురించి ఇండికేట్ చేస్తుంది. అక్కడ ఆల్రెడీ రాహు గ్రహం హైయర్ నాలెడ్జ్ సంబంధించిన 9th హౌస్ లో ప్లేస్ అయ్యాడు. ఇక 5th హౌస్ అనేది కూడా నాలెడ్జ్ గురించి ఇండికేట్ చేస్తుంది. కాబట్టి ఈ విధంగా నాలెడ్జ్ అండ్ ఎడ్యుకేషన్ సంబంధించిన 2 హౌసెస్ అనేవి ఈ రాహు వల్ల యాక్టివేట్ అవుతున్నాయి. కాబట్టి ఈ పర్సన్స్ అనేవాళ్ళు బాగా ఎడ్యుకేటివ్ అండ్ నాలెడ్జబుల్ పర్సన్స్ గా మనం చెప్పొచ్చు. దీని కారణంగా ఒక్కోసారి ఈ రాహు దశ వచ్చినప్పుడు ఈ పర్సన్స్ అనేవాళ్ళు హైయర్ ఎడ్యుకేషన్ కోసం ఫారెన్ ట్రావెల్స్ చేయడం, లేకపోతే దూరంగా వెళ్ళి అక్కడ చదువుకోవడం, ఇటువంటి ఫలితాలు కూడా అక్కడ రాహు ఇస్తాడు. ఇక ఈ రాహు గ్రహం యొక్క బలమైన 9వ దృష్టి వల్ల 5వ స్థానం సంబంధించిన కారకత్వాన్ని ఒక్కోసారి అయినా దెబ్బతీసే ప్రయత్నం అనేది చేస్తారు. దీని కారణంగా ఈ పర్సన్స్ అనే వాళ్ళకి సంతానం జన్మించడం అనేది చాలా కష్టంగా మారచ్చు, లేకపోతే సంతానం కలగడం అనేది చాలా లేట్ అయ్యేదానికి అవకాశాలు అనేవి ఉంటాయి. ఒక్కోసారి ఈ 9వ స్థానంలో రాహు మనం పితృదోషంగా కూడా చెప్తూ ఉంటాము. దీనితోడు ఇంకా ఆయన 9వ దృష్టి అనేది అక్కడ డైరెక్ట్ గా సంతాన స్థానం మీద ఉంది. కాబట్టి దీని కారణంగా ఒక్కోసారి పితృదోషం కూడా పనిచేయడం వల్ల సంతానం సంబంధించిన ప్రాబ్లమ్స్ అండ్ ఇష్యూస్ అనేవి ఉండే అవకాశాలు అనేవి ఎక్కువ ఉంటాయి. ఇక చివరిగా మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుని ఈ టాపిక్ మనం ఎండ్ చేద్దాం. నేను ఇక్కడ వృషభ లగ్నాన్ని ఎగ్జాంపుల్ తీసుకుని 9వ స్థానంలో రాహుని తీసుకున్నాను. ఈ లగ్నం వారికి ఈ రాహు గ్రహం శుభగ్రహం అవుతాడు. కాబట్టి ఈ 9వ స్థానానికి సంబంధించిన కొన్ని విషయాల్లో పాజిటివ్ గా పనిచేసినప్పటికీ ఇక్కడ భాగ్యాధిపతి అయినా శని గ్రహం కనుక నెగిటివ్ ఉన్నా, లేకపోతే అయినా ఏదైనా శత్రు భావాల్లో కనుక ప్లేస్ అయినట్లయితే ఈ 9వ స్థానానికి సంబంధించిన కారకత్వం అనేది కొద్దిగా దెబ్బతినే అవకాశాలు అనేవి ఉంటాయి. ఈ ప్లేస్మెంట్ కారణంగా ఈ పర్సన్స్ అనే వాళ్ళకి మంచి తెలివితేటలని అండ్ అలాగే వాళ్ళ నేటివ్ ప్లేస్ నుంచి బాగా దూరంగా వెళ్ళి బాగా సెటిల్ అవ్వడం, ఇటువంటి విషయాల్లో ఈ రాహు గ్రహం పాజిటివ్ గా పనిచేసినప్పటికీ ఈ చార్ట్ లో శని గ్రహం బలహీనంగా కనుక ఉన్నట్లయితే అప్పుడు ఈ పర్సన్స్ అనే వాళ్ళకి అక్కడ పితృదోషం అనేది యాక్టివేషన్ లోకి వస్తుంది. దీని కారణంగా వీళ్ళకి వాళ్ళ ఫాదర్ నుంచి రావాల్సిన సపోర్ట్ అనేది రాకపోవడం కానీ, లేకపోతే వాళ్ళ ఫాదర్ తో రిలేషన్ అనేది నెగిటివ్ ఉంటుంది. ఇంకా ఈ 9వ స్థానంలో రాహు గ్రహం యొక్క 9వ దృష్టి అనేది అక్కడ డైరెక్ట్ గా 5th హౌస్ మీద ఉంటుంది. కాబట్టి ఈ పర్సన్స్ అనే వాళ్ళకి ఒక్కోసారి సంతానం సంబంధించిన ప్రాబ్లమ్స్ అండ్ ఇష్యూస్ అనేవి కూడా ఉండేదానికి అవకాశాలు అనేవి ఉంటాయి అన్నమాట. ఫైనల్ గా నేను చెప్పే విషయం ఏంటంటే ఈ రాహు గ్రహం ఈ 9వ స్థానంలో కొన్ని విషయాలు పాజిటివ్ గా పనిచేసిన ఆ 9వ స్థానానికి సంబంధించిన కారకత్వాన్ని ఒకసారి దెబ్బతీసే అవకాశాలు అనేవి ఉంటాయి. కాబట్టి ఈ 9వ స్థానానికి ఆధిపత్యం పొందిన శని గ్రహం తప్పకుండా బలంగా ఉండాలి. అండ్ అలాగే ఈ 9వ దృష్టి అనేది అక్కడ డైరెక్ట్ గా 5వ స్థానం అయిన కన్యా రాశి మీద ఉంటుంది. కాబట్టి సో ఆ కన్యా రాశికి అధిపతి అయిన బుధ గ్రహం కనుక బలంగా ఉన్నట్లయితే వీళ్ళ సంతానానికి సంబంధించిన సమస్యలు అండ్ అలాగే ఇష్యూస్ అనేవి చాలా వరకు తగ్గుతాయి అన్నమాట. అండ్ అలాగే ఈ వృషభ లగ్నానికి రాజయోగాన్ని ఇచ్చే గ్రహమైన ఈ శని గ్రహం యొక్క దృష్టి అనేది ఈ రాహు గ్రహం మీద ఉన్న అది కూడా చాలా మంచి విషయంగా మనం చెప్పొచ్చు. ఇదే విధంగా ఈ లగ్నానికి పాపగ్రహాలైన కుజుడు, రవి, గురువు వాళ్ళ యొక్క దృష్టి కానీ లేకపోతే వాళ్ళతో ఈ రాహు గ్రహం కలవడం కానీ అంత మంచి విషయం కాదు. దీని కారణంగా ఇంకా ఈ రాహు గ్రహం ఇచ్చే నెగిటివ్ రిజల్ట్స్ అనేవి పెరిగే అవకాశాలు అనేవి ఉంటాయి. ఇంకా మనం ఈ కాన్సెప్ట్ గురించి డెప్త్ గా అనాలిసిస్ అనేది చేయాలంటే ఇక్కడ రాహు గ్రహం ఎన్ని డిగ్రీలకు ఉన్నాడు, నవాంశలు ఏ విధంగా ఉన్నాడు, ఏ గ్రహాలతో కలిసాడు, ఏ గ్రహాలను చూస్తున్నాడు, అండ్ అలాగే ఈ చార్ట్ లో ఇంకా ఏమైనా గ్రహాలు ఈ రాహు గ్రహాన్ని ప్రభావితం చేస్తున్నాయా, ప్రధానంగా ఈ పర్సన్స్ అనే వాళ్ళకి ఈ రాహు దశలు అనేవి ఎప్పుడు వచ్చినాయి అని ఇన్ని విషయాలు మనం ఆధారంగా చేసుకున్న తర్వాత మాత్రమే ఫైనల్ గా ఏ లగ్నం వారికైనా ఈ 9వ స్థానంలో రాహు గ్రహం ఇటు పాజిటివ్ గా పనిచేస్తున్నాడా అటు నెగిటివ్ గా పనిచేస్తున్నాడా అనే విషయాలు మనం ఫైనలైజ్ చేయాలన్నమాట. ఈ టాపిక్ కి రిలేటెడ్ అయిన అన్ని విషయాలు మీతో నేను డిస్కస్ చేశానని అనుకున్నాను. ఇంకా దీనిలో మీకు ఏదైనా ఫర్దర్ డౌట్స్ కనుక్కున్నట్లయితే తప్పకుండా కమెంట్ చేయండి. నేను దానికి రెస్పాండ్ అయ్యే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేస్తాను. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. ఫైనల్ గా నా సైడ్ నుంచి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నా లేకపోతే ఈ వీడియో చూస్తున్నా ఇందులో ఉన్న కంటెంట్ కనుక మీకు పాజిటివ్ అనిపించినట్లయితే తప్పకుండా ఈ వీడియోని అయితే లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక చివరిగా ఎవరికైనా పర్సనల్గా కన్సల్టేషన్ తీసుకోవాలి అనే ఉద్దేశం కనుక ఉన్నట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ కాల్ చేయండి. నేను వచ్చే అప్కమింగ్ వీడియోస్లో మరి ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకు వచ్చే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేస్తాను. అప్పటి వరకు బాయ్ ఫ్రెండ్స్, సీ యూ వెరీ సూన్.